ఇప్పుడు ఈ వక్కు సవరణతోటి ఇప్పుడు దారుసలాంలో మరి ఎంఐఎం కావచ్చు, అటు అసుద్దీన్ వాయిస్ కావచ్చు, వీళ్ళందరూ చేస్తున్న వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి ఈ ప్రొటెక్షన్తో నిజంగా నిరుపేద కుటుంబాలకు, ముస్లిం కుటుంబాలకు మేలు జరిగే అవకాశం ఉందంటారా? అసలు వాళ్ళేం ప్రొటెక్షన్ చేస్తున్నారండి. మీరు వాళ్ళు ఇప్పుడు ఏదో కొన్ని కేకలు ఏదో కేకలు అంటున్నారు. అవి కొన్ని ఏవో కేకలు వేస్తుంటే వాళ్ళని ఎవరు నమ్ముతున్నాడు? నేను నమ్మట్లేదు కదా ఆ కేకల్ని. నేను ప్రశ్నిస్తున్నా. అసలు ప్రొటెస్ట్ అవ్వాల్సింది ఎప్పుడు? ఈ బిల్ అయితే 100% కొట్టిపడాల్సిన బిల్. కానీ ప్రొటెస్ట్ కనుక మా తెలంగాణ నుంచి కానీ ఇండియా నుంచి కానీ జరగాలంటే వక్ఫ్లో ఇన్నాళ్ళు 50 నుంచి ఇప్పటిదాకా జరిగిన కరప్షన్ మీద ప్రొటెస్ట్ అవ్వాలా? ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో జరిగిన ఈ హ్యూజ్ కరప్షన్ మీద ప్రొటెస్ట్ అవ్వాలా? పేదలకి ఇప్పుడు నేను ఒక లేడీ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అంటే అట్లా ఎంతమందికి మనం ఫైదా చేయొచ్చు. ఇంకొకటి ఆ 7 స్టోరీ చెప్పాను కదా, కళ్ళకి కొట్టినట్టు కనిపిస్తుంది. అది వక్ఫ్ బోర్డ్ పక్కన, వక్ఫ్ బోర్డ్ అక్కడే కూర్చునేది, దాని పక్కన అంత ప్రైమ్ హార్ట్ ఆఫ్ ద సిటీలో 7 స్టోరీ బిల్డింగ్ ఉంది. అక్కడ మీరు ఎంతమంది పేదలకి మీరు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చండి? అక్కడ కేజీ టు పీజీ అక్కడ రావచ్చా? రావచ్చు కదా. అంటే అంత ప్రైమ్ ఏరియాలో పేదలు చదువుకునే హక్కు లేదా? వాళ్ళు అర్హులు కారా? మీ అసెంబ్లీ ముందర వక్ఫ్ బోర్డ్ పక్కన అది ప్రైడ్ ఆఫ్ ద తెలంగాణ అయ్యేది కాదా? పేదలకి వీళ్ళు ఇట్లా ఇచ్చారు అంటే అది కాదా మన ప్రైడ్?